చిన్ననాటి జ్ఞాపకాలు నారింజకాయ రసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాము. ముందుగా మనకి నారింజకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా ఫిల్టర్ ద్వారా మీరు నారింజ రసం అయితే తీసుకోవాలి. ఇలా నారింజ రసం తీసుకున్న తర్వాత గింజల్లో కూడా కొంచెం రసం ఉంటుంది కదండి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నారింజ రసం తయారు చేయడానికి మనము ఇప్పుడు ఇందులో ఐస్ వాటర్ తీసుకున్నామండి. ఐస్ వాటర్లో సాల్ట్ చూస్తున్నారు కదా, కారం, తగినంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే షుగర్ కూడా యాడ్ చేయాలండి, పంచదార కూడా యాడ్ చేయాలి. కొంచెం పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. మనకి ఉప్పు, కారం, పంచదార కలిసేటప్పటికి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, మనకి టేస్ట్ చూసుకుని మీరు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నారింజ రసం తీసుకున్నాం కదా, ఈ నారింజ రసాన్ని కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మీరు గ్లాసెస్లో కొంచెం కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా నారింజకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి. నారింజకాయ రసం.